ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న 4 నెలల వేతనాలు చెల్లించాలి. మిషన్ భగీరథ కార్మికుల ఐక్యత జరిగే నిర్వాధిక సమ్మెను నేటి నుంచి జరిగే నిర్వాధిక సమ్మెను ఇవ్వాలి. బకాయి పడ్డ 4 నెలల వేతనాలు చెల్లించాలి. 4 నెలల వేతనాలు చెల్లించాలి. 4 నెలల వేతనాలు. భగీరథ కార్మికుల ఐక్యత, మిషన్ భగీరథ కార్మికుల ఐక్యత జయప్రదం చేయాలి. నేటి నుంచి జరిగే నిర్వాధిక సమ్మెను జయప్రదం చేయాలి. నేటి నుంచి జరిగే నిర్వాధిక సమ్మెను జయప్రదం చేయాలి. నేటి నుంచి జరిగే నిర్వాధిక సమ్మెను ఇవ్వాలి. లీవులు ఇవ్వాలి. మెడికల్ ఇవ్వాలి. వారాంతపు సెలవులు ఇవ్వాలి. మెడికల్ లీవులు ఇవ్వాలి. మెడికల్ జీతాలను ఇవ్వాలి. 5వ తారీఖు లోపు జీతాలను ఇవ్వాలి. 5వ తారీఖు లోపు జీతాలను జీతాలను చెల్లించాలి. 5వ తారీఖు లోపు జీతాలను ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న వేతనాలు. మిషన్ భగీరథ కార్మికుల ఐక్యత, మిషన్ భగీరథ కార్మికుల ఐక్యత ఇవ్వాలి. మెడికల్ బుక్స్ జయప్రదం చేయాలి. నేటి నుంచి జరిగే నిర్వాధిక సమ్మెను జయప్రదం చేయాలి. నేటి నుంచి జరిగే నిర్వాధిక సమ్మెను జయప్రదం చేయాలి. నేటి నుంచి జరిగే నిర్వాధిక సమ్మెను జయప్రదం చేయాలి. నేటి నుంచి జరిగే భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత. ఈ రోజు నుంచి 40 MLD WTP మిషన్ భగీరథ రథంగుట్ట దగ్గర కార్మికులు 4 నెలల నుంచి వేతనాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్య గత 32 రోజుల నుంచి, ఈ రోజుకి 32 రోజుల నుంచి అధికారులకి, కలెక్టర్ గారికి అందరికీ కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చినా కానీ అధికారులు ఎక్కడ కూడా రెస్పాన్స్ కాలేదు. కానీ నేపథ్యంలో అనివార్యంగా మేము ఈరోజు సమ్మెలోకి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు అధికారులు స్పందించి పరిష్కారం చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మేము అధికారులను ఒకటే అడుగుతా ఉన్నాం, మాకు 4 నెలల వేతనాలు ఇస్తేనే మా సమ్మె విరమింపజేస్తామని చెప్పేసి అని కోరుతా ఉన్నాము. రెండవది, ఇప్పుడు పండగ వస్తూ ఉన్నది, మాకు చాలానే జీతాలు అన్స్కిల్డ్ సెమీ స్కిల్డే జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో 4 నెలల జీతాలు ఆగటం అంటే చాలా దారుణమైనటువంటి అంశంగా భావిస్తూ ఉన్నాం. హౌస్ కీపర్ని. నాకు 4 నెలల నుంచి జీతాలు రావట్లేదు. జీతాలు అడిగితే మా కాంట్రాక్ట్ ఏమో మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు బిల్లు చేయట్లేదని అంటారు. కాంట్రాక్ట్ ఏమో మాకు బిల్లు వస్తే మాకు జీతాలు ఇస్తామని వాళ్ళు అంటారు. మాకు ఏవైనా కానీ మాకు కాంట్రాక్ట్ జీతం వేయాలి ప్రతి నెల 1 నుంచి 5 వరకు. మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి. మాకు లీవులు కావాలి, పండగ సెలవులు లీవులు కావాలి అని చెప్తున్నాము. మా మీడియా ద్వారా ఇవన్నీ చెప్పగలుగుతున్నాం సార్. చెప్పండి. జీవో నెంబర్ 60 నుంచి అమలు మాకు జీతాలు కొంచెం పెరగాలి సార్. మళ్ళీ మాకు జీతాలు మాకు PF ES కార్డులు రావాలి. మాకు జీతం పెరగాలి కొంచెం మాకు కూడా. నా పేరు సతీష్ అండి. నేను 6 సంవత్సరాల నుంచి మిషన్ భగీరథలో పనిచేస్తున్నాను. ఇక్కడ వచ్చి 4 నెలల నుంచి అసలు శాలరీస్ ఏమీ లేవు. ఇక్కడ కనీసం మెడికల్ మాకు ఏదైనా ఇబ్బంది అయినా కూడా మెడికల్ ఏది ఇవ్వరు. నాకు ఇక్కడే సంవత్సరాల నుంచి మెడికల్లో మోకాలు నొప్పి వచ్చిందండి. మోకాలు నొప్పి వచ్చినా మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోమన్నారు. నేను వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి తెచ్చుకున్నాను. అయినా నా శాలరీ కట్ చేశారు. మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే నీకు శాలరీ కట్ చేయమని చెప్పారు. అయినా మాకు 5,000 శాలరీ వేశారు. మొత్తం 13 శాలరీ 17,000లో 5,000 మాత్రమే వేశారు. మాకు అలా చెప్పి కూడా చాలా ఇది చేస్తున్నారు. మా శాలరీ మాకు కరెక్ట్ ఇవ్వట్లేదు. మాకు కొంచెం మా సౌకర్యాలు మాకు కొంచెం మా సేఫ్టీ కానీ ఏదైనా రాత్రిపూట కానీ ఏదైనా మాకు కనీసం టార్చ్ లైట్ కూడా లేదు. ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇది ఉంది. కొంచెం మమ్మల్ని చాలా ఇదిగా చూడాలని కోరుకుంటున్నాం. ఓకే. మేము గత 32 రోజుల నుంచి CITU యొక్క ఆధ్వర్యంలో శాంతియుత నిరసన వివిధ రూపాలు తెలియజేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కానీ ప్రభుత్వ అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ స్పందించిన దాఖలాలు లేవండి. కాబట్టి మాకు దిక్కుతోచని పరిస్థితిలో మేము ఈరోజు సమ్మెకు వెళ్ళవలసి వచ్చింది. మా యొక్క డిమాండ్స్ ప్రధానంగా ముఖ్యంగా ఏంటంటే మాకు
ఈఎస్ఐ కార్డ్స్ ఇవ్వాలని చెప్పాము. అదేవిధంగా మాకు ప్రతి నెల 5వ తారీఖు లోపు మాకు జీతాలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయింది. అదేవిధంగా మాకు మెడికల్ లీవులు కానీ పండగ సెలవులు కానీ ఈ రోజు వరకు ఇచ్చిన పాపాన లేదండి. మేమేంటంటే వాళ్ళ గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదండి, మేము చేసిన కష్టాన్ని అడుగుతున్నాం. మాకు వచ్చే 12,000 13,000 రూపాయలను వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు వారి యొక్క స్వలాభ కోసం వేరే మార్గంలో ఉపయోగించుకొని మాకు జీతాలు చెల్లించక మా యొక్క పొట్టను కొట్టడం జరుగుతుంది. మాకున్నటువంటి కష్టాలు తీర్చాలంటే ఈ రోజులో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు ఈరోజు సమాజంలో నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి. మేము ఈ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి 15,000 13,000తో మా యొక్క కుటుంబాన్ని పోషించలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మీ మీడియా ద్వారా మీ చెప్పేది ఏంటంటే ఈ కంపెనీలు కాకుండా గవర్నమెంట్ తీసుకొని మా యొక్క జీతాలను గవర్నమెంట్ ద్వారా చెల్లిస్తే బాగుంటుందని, అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ఈఎస్ఐ బిల్లులు ఈఎస్ఐ కార్డ్స్ కానీ ఉద్యోగ భద్రత కానీ, అదేవిధంగా మేమేమంటున్నామంటే మాకు ప్రతి నెల 5వ తారీఖు లోపు చెల్లించాలనే జీతాలు, లేని పక్షంలో ఇంకా ఈ యొక్క సమ్మెను ఉధృతం చేస్తామని, భవిష్యత్తులో ఖమ్మం జిల్లా అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీద ప్రభావం చూపుతుందని మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులందరినీ తెలుపుతున్నాను.